ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది ప్రత్యక్ష గురువు ఉండాలి, ప్రత్యక్ష గురువును మనం సేవించుకోవాలి అని చెప్పి చాలామందికి అభిలాష ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, అనేక తరాలుగా అనేక దశాబ్దాలుగా ఇటువంటి కోరిక గురువును ఆశ్రయించేటువంటి వారికి ఉంటుంది. ఎందుకంటే గురువు మనం ఏదైనా అడిగితే ప్రత్యక్షమైనటువంటి శరీరంతో ఉండి చెప్పితే ఆనందం కలుగుతుంది. కానీ శ్రీ సాయిబాబా అనేటువంటి గురు మార్గంకు గురువుకు శరీరంతో పని లేదనేటువంటి విషయము దాదాపు 108 సంవత్సరాలుగా నిరూపణ జరుగుతూ ఉంది. వారు శరీరంతో లేకపోయినా ఎప్పుడూ వారి యొక్క దృష్టి మన పైన ఉంటుందనేటువంటి అనుభవం మాత్రము తప్పకుండా మనలో కలుగుతుంది. ఎందుకంటే అనుక్షణము వారు మనకు చూపెట్టేటువంటి ప్రేమ, అనురాగం ఇదంతా కూడా వారు మనతో ప్రత్యక్షంగా ఉన్నారనేటువంటి అనుభవం తప్పకుండా కలుగుతుంది. నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను, శ్రీ సాయిబాబా సంస్థానంలో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు వారి యొక్క నిబద్ధత, వారి యొక్క నడవడిక ఇతర సంస్థల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వారు, ఎవరి దృష్టి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ శ్రీ సాయిబాబా దృష్టి నుంచి మనం తప్పించుకోలేము. అందుకనే ఇక్కడ పనిచేసినంతసేపు మేము 8 గంటలు కూడా వారి పట్ల నిబద్ధతతోటి వారు ఎప్పుడూ గమనిస్తున్నారనేటువంటి దాంతో ఇక్కడ మేము పనిచేస్తాం. వేరే సంస్థల్లో యజమాని యొక్క కన్ను కప్పవచ్చు, కానీ శ్రీ సాయిబాబా సంస్థానంలో ఉన్నటువంటి యజమాని కన్ను మేము కప్పలేము అని అంటారు. అందుకనే సంస్థానంలో ఆరోపణలు వచ్చేటువంటి సంఖ్య, ఆ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్కడ పనిచేయడము ఒక ప్రివిలేజ్. చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో కూడా ఇటీవల మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళ జీతాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఆ మాలిక్ దగ్గర, ఆ యజమాని దగ్గర పనిచేయడం, ప్రపంచంలో ఇంతకు మించినటువంటి గొప్ప యజమాని మరొకరు ఉండరు అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎంతో నిబద్ధతతో అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక మంచి మిత్రుడు కలిశారు. అక్కడ అబ్బాయి పేరు సచిన్, సంస్థానంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు వాట్సాప్లో వచ్చేటువంటి 4 హారతుల ఫొటోసు, ప్రత్యేక పర్వదినాల్లో వారు తీసేటువంటి ఫోటోలు అన్నీ కూడా అబ్బాయి సచినే తీస్తూ ఉన్నాడు. అబ్బాయి షిరిడీ సంస్థానంలో దాదాపు ఒక 19 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాడు. చాలా చిన్న వయసులో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు ఒక కోరిక కలిగిందట తనకు. వేరే అనేక డిపార్ట్మెంట్లలో అక్కడ పనిచేస్తారు, అక్కడ కూడా డిపార్ట్మెంట్లలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. తను ముందుగా ఒక కర్మచారిగా అక్కడ చేరినప్పుడు తన మనసులో ఒక కోరిక ఉండేదట, జీవితంలో ఇక్కడ రిటైర్ అయ్యేటువంటి ఒక్కరోజు ముందైనా వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని ఫోటో తీయాలి. ఎందుకంటే సమాధి మందిరంలోకి కోటీశ్వరులైనా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ఎవ్వరూ కూడా అక్కడ వ్యక్తిగత ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళు మొబైల్ తీసుకెళ్ళి ఫోటోలు తీసుకోవడం లాంటిది అసలు సమాధి మందిరంలో జరగదు. ఎంప్లాయీస్ కూడా ఖచ్చితమైనటువంటి రూల్స్ అక్కడ ఉన్నాయి. ఎవ్వరూ కూడా వ్యక్తిగతమైనగా ఫొటోస్ అక్కడ తీయకూడదు, కేవలం సంస్థాన్ ఫోటోగ్రాఫర్ మాత్రమే తీయాలి. ఇది ఇప్పుడు కాదు, బాబా ఉన్నప్పటి నుంచి కూడా బాబా అనుమతి లేకుండా ఒకతను ఫోటో తీస్తే బాబా శరీరం రాకుండా కేవలం పాదుకలు మాత్రమే వస్తాయి. ఇంకొక వ్యక్తి ఫోటోలు తీయడానికి వస్తే అసలు బాబాయే ఉండడు, మిగతా పక్కనున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు, బాబాయే ఉండడు. అంటే వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చిత్రీకరించాలంటే, ఈరోజు కూడా ఆ ఫోటో తీయాలంటే వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుమతి అక్కడ ఉండాలి. అబ్బాయికి కోరిక కలిగింది జాయిన్ అయినటువంటి మొదటి రోజుల్లో. తను ఏంటంటే షిరిడీలో చిన్న చిన్న ఫంక్షన్స్కు ఫోటోగ్రాఫర్గా, వీడియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒక ప్రొఫెషన్ చేస్తున్నటువంటి వారు ఇతర ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉంటే ఆ ప్రొఫెషన్ పైన ఉన్నటువంటి మక్కువ చావదు. చాలా సందర్భాల్లో అనుకున్నాడట, సంస్థాన్ ఫోటోగ్రాఫర్తో పాటు తాను కూడా వెళ్ళి ఒక్కసారి బాబా ఫోటో క్లిక్ చేయాలని. అది అనుమతించదు, ఎందుకంటే మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. అలా ఒక 10-12 సంవత్సరాలు ఉద్యోగంలో చేరిన తర్వాత కాలం గడిచిపోయింది. కానీ ప్రతిరోజు బాబా దర్శనానికి వెళ్తున్నప్పుడు, బాబా ఒక్క రోజైనా నీ చిత్రాన్ని నేను
కెమెరాలో బంధించాలి అని చెప్పి బాబాని అడిగేటువంటి వారట. బాబా ఎంత దయాలు అంటే ఎవరైనా ఒక నిజాయితీ కోరిక కోరితే ఖచ్చితంగా దాన్ని వారు గమనంలో పెట్టుకుంటారు, దృష్టిలో పెట్టుకుంటారు. మనకేంది అప్పటికప్పుడు కోరిక తీర్చేసేయాలి బాబా అని అనుకుంటాం, కానీ మనం అడిగినటువంటి సహేతుకమైందైతే వారు దాన్ని మనసులో పెట్టుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు మనకు దాన్ని అందిస్తారు. ఆ తర్వాత కాలక్రమంలో 2022లో ఆ సచిన్ అనేటువంటి యువకుడికి పిఆర్ఓ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తన యొక్క మక్కువను అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, కమ్యూనికేషన్ ఆఫీసర్తో చెప్తాడు. సార్, నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం సార్, బయట చాలా చేస్తున్నాను నేను, కానీ బాబా దగ్గర ఫోటోగ్రాఫర్గా పనిచేయాలి సార్ అని అడిగారట. అడిగిన తర్వాత కొద్ది రోజులకే అక్కడ ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫర్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతారు. జూన్ 1, 2022లో పిఆర్ఓ ఆఫీస్లో అతనికి బాబా వారి యొక్క ఫోటోలు తీయడానికి కెమెరామెన్గా నియమించబడతారు. అసలు ఆ రోజు అబ్బాయి ఆనందానికి అవధులు లేవు. మొదటి ఫోటో తీస్తున్నప్పుడట చెప్పాడు సచిన్, తన చెయ్యి వణికిందట. వణుకుతుంటే వెనకాల నుంచి ఒకరు వచ్చి భుజం మీద చెయ్యేస్తే చెయ్యి వణకడం ఆగి మొదటి ఫోటో బాబా తీశారట. సరే, ఎవరు చెయ్యేశారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. అంటే ఎటువంటి భయము వద్దు, నా దివ్యమంగళ రూపాన్ని నువ్వు అందంగా చిత్రీకరించు అని చెప్పి అబ్బాయికి బాబా స్వయంగా ఇచ్చినటువంటి అనుభవం అది. అంతేకాదు, సచిన్ ఫోటోగ్రాఫర్గా చేరిన తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో బాబా యొక్క అన్ని హారతుల ఫోటోలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. నిజంగా అంత సుందరంగా ఇంతకుముందు అయితే తీయకపోయేటోళ్ళు ఫోటోగ్రాఫర్లు. అంటే తనకున్నటువంటి మక్కువ. బాబా చాలా చతురుడు. తన పనిలో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి గొప్ప అవకాశాలు ఇచ్చి వారితో ఎలా ప్రేమగా నిబద్ధతతో పని చేయించుకోవాలో బాబాకు మాత్రమే తెలుసు. అందుకనే కొన్ని సంవత్సరాలుగా, ఒక పుష్కర కాలంగా తపన పడుతున్నాడు, ఎలాగైనా సరే నేను ఫోటోగ్రాఫర్గా అక్కడ పనిచేయాలి అని చెప్పి. ఫోటోగ్రాఫర్గా పనిచేయాలంటే సాధారణంగా ఫోటోగ్రఫీలో సర్టిఫికేషన్ ఇదంతా ఉంటుంది. కేవలం అతనికి ఫీల్డ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు, సంస్థాన ఉద్యోగి కావడం వల్ల ఆ 2 క్రైటీరియాలతోటి అతనికి అవకాశం వచ్చింది. చాలా సందర్భాల్లో సచిన్ చెప్తూ ఉంటారు, బాబా ఫోటో తీయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బాబా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. తను చాలా మటుకు మ్యారేజ్ ఫొటోసు, అంతకుముందు పాస్పోర్ట్ ఫొటోస్ ఇవన్నీ తీసేవారట. ఒక మాట చెప్పాడు, మామూలుగా పెళ్లి ఫోటోలోనో పెళ్లి కూతురో పెళ్లి కొడుకో ఎక్స్ప్రెషన్ చెప్తే 4 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. తల పైకి పెట్టంటే తల వంకర పెట్టేవాళ్ళు, తల ఇటు పెట్టంటే ఇలా రకరకాలుగా వాళ్ళు మనం చెప్పిందే చెయ్యరు. కానీ బాబా ఫోటోగ్రాఫర్గా నేను ఏమీ చెప్పకపోయినా వారు ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఫోటో తీసేటప్పుడు నా శరీరం అంతా కూడా పులకరించిపోతూ ఉంటుందని చెప్తాడు. ఎందుకంటే తన మనసులో ఏది అనుకొని ఫోటో తీయడానికి పోతాడు, మధ్యాహ్న హారతికి కానీ సంధ్యా హారతికి కానీ, తన మనసులో ఎలా ఉంటే బాబా అలానే ఒకరోజు ఉత్సాహంగా ఉంటే ఉత్సాహంగా బాబా ఎక్స్ప్రెషన్ పెడతాడట. ఒకరోజు సాధారణంగా మూడీగా ఉంటే బాబా మూడీగా ఎక్స్ప్రెషన్ వస్తుందట. మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో బాబా ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, బాబా వద్ద ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి అని చెప్పి తను నిర్ణయించుకున్నాడట. ఏ రోజు నుంచి అయితే దీన్ని అమల్లో పెట్టాడో బాబా యొక్క మోము పాలు గారుతున్నట్టు, చెంకాయిస్తున్నట్టు ప్రతి ఫోటోలో కూడా చెప్తాడు. కాగడ హారతికి తీసినటువంటి ఫోటోలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషను మధ్యాహ్న హారతికి ఉండదు, మధ్యాహ్న హారతికి తీసినటువంటి ఎక్స్ప్రెషన్ సాయంత్రం హారతికి ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కదా గుజరాత్లో. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడానికంటే ముందు బాబా యొక్క చిత్రపటాన్ని వారు ఫోటో తీయడానికి వెళ్ళారట. ఉదయం సమయంలో, షిరిడి మాజీ పండరిపుర సమయంలో వెళ్తే బాబా మోములో ఒక దిగులు, ఒక రకమైనటువంటి బాధ కనిపించిందట. అరే బాబా ఎప్పుడూ కూడా వారి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండదు, ఎందుకు ఇలా బాబా ఈరోజు ఎక్స్ప్రెషన్ ఉంది అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు మధ్యాహ్నం
ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది, ఒక మెడికల్ కాలేజీలోకి దూసుకెళ్తుంది కదా. అప్పుడు సచిన్కి అర్థమైందట, బాబా ఎందుకు అంత దిగాలుగా ఉన్నాడు, ఎందుకు అంత విచారంతో ఉన్నాడు. అందుకని ప్రతిరోజు కూడా బాబా ఎక్స్ప్రెషన్ను గమనిస్తూ ఉంటాడట. బాబా పర్వదినాల్లో ఎంతో ఆనందంగా వెలిగిపోతూ ఉంటారట. ఒక మాట చెప్పాడు తను, బాబాకు ఎన్ని బంగారు హారాలు వేసైనా, బాబాకు ఎంత అద్భుతమైనటువంటి పూల అలంకరణ చేసినా, ఫుల్ ప్రొఫైల్ ఫోటో తీస్తామే, నిజంగా అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. బాబా క్లోజ్ ఫోటో తీస్తామే, పర్వదినాల్లో ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే బాబాకు ఈ అలంకరణలు ఆర్భాటాలతో అసలు వారికి ప్రమేయం లేదు కదా. అందుకని ఇవన్నీ పెడితే పెద్దగా బాబా మొహంలో తేజస్సు కనిపించదట. అదే సందర్భంలో క్లోజ్ ఫోటో తీస్తే మాత్రం అద్భుతమైనటువంటి ఆనందం, పండగ సంబరం అంతా కూడా బాబాలోనే కనిపిస్తుందట. ఒకరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఫోటో తీయడానికి వెళ్ళాడు, శ్రీకృష్ణ జన్మోత్సవం సందర్భంగా. బాబాను ఫోటో తీస్తుంటే బాబా యొక్క తలపైన ఒక్క నెమలిక కాదు, ఆ కిరీటానికి చుట్టూ కూడా నెమలికలు కనిపిస్తున్నాయంట. మామూలుగా తను దర్శనానికి వచ్చినప్పుడు ఫోటో తీయడానికంటే ముందు బాబా దర్శనం చేసుకొని కెమెరా అక్కడ సమాధి పైన పెట్టి నమస్కరించుకొని ఫోటో తీయడం అలవాటు. అలా చూసినప్పుడు బాబా కిరీటానికి ఒకే నెమలిక ఉంది. తను కెమెరా లెన్సుల్లో నుంచి చూస్తే దాదాపు ఆ కిరీటం చుట్టూ నెమలికలు ఉన్నాయట. అరే ఇదేమిటి, సరే ఫోటో క్యాప్చర్ చేద్దామని చెప్పి క్యాప్చర్ చేస్తే ఆ నెమలికలు ఏవీ లేవట, మళ్ళీ ఒక నెమలికనే వచ్చిందట ఫోటోలో. తను ఆ రోజు ఒక సంకల్పం చేసుకున్నాడు, ఆ రోజంతా కూడా కృష్ణనామ జపంలో ఉండాలి, శ్రీకృష్ణుడి యొక్క జన్మోత్సవం కదా అని చెప్పి అనుకున్నాడట. నీ ఆ మనసులో ఆలోచన నేను గమనించాను అని చెప్పడానికి బాబా కెమెరా లెన్సుల్లో నుంచి చూస్తేనేమో అనేక నెమలికలు ఆ కిరీటానికి ఉన్నాయి, కానీ ఫోటోలో మాత్రము ఒకే నెమలిక వచ్చింది. లెన్స్ను పక్కన పెట్టి, కెమెరా లెన్స్ను పక్కన పెట్టి చూస్తే బాబాకు ఒక నెమలికనే ఉంది. అప్పుడు తనకు అర్థమైందట, నా మనసులో ఉన్నటువంటి దాన్ని మీరు గ్రహించారని చెప్పడానికి ఈ అద్భుతమైనటువంటి లీల చేశారా అని చెప్పి. సచిన్ చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో బాబా కంటే సుందరమైనటువంటి రూపం మరొకటి ఉండదు. హేమాడ్ పంత్ రాసినట్టు, అందాలొలికేటువంటి ఆ మోమును చూసిన తర్వాత ఆకలి దప్పికలు హరించకపోయాయని చెప్పి రాస్తారు కదా. ఆ రోజు బాబా యొక్క మోము అందంగా లేకపోవచ్చు, సచ్చరిత భవిష్యత్తులో జరిగేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా నిర్వచించిందో చూడండి. హేమాడ్ పంత్కు చేత బాబా అక్షరాలు ఎందుకు రాయించుకున్నారు? ఇప్పుడున్నటువంటి ఈ రూపం శాశ్వతమైనటువంటిది కాదు, ఈ శరీరం శాశ్వతమైనటువంటిది కాదు, మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచేటువంటి ఆనంద స్వరూపంగా నేను మరలా వస్తాను, మీ ముందు నేను ఆనంద స్వరూపంగా నిలిచి ఉంటాను అని చెప్పి బాబా ఆ రోజు సచ్చరితలో ఆ మాట రాయించుకున్నారు. మనకందరికీ ఆశ్చర్యమే కదా, అందాలొలికే మోము, ఆ రోజు అందాలొలికే మోము ఎక్కడ బాబాది? మాసిపోయినటువంటి గడ్డము, ఆ తలరుమాలు కూడా కొన్ని రోజుల వరకు మార్చేటువంటి వారు కాదు, ఆ కఫ్నీ అంతా కూడా చాలా గుడ్డిగా అంతా కూడా మైలతో ఉండేటువంటిది, చాలా రోజులు దాన్ని వారు ధరించేటువంటి వారు. అయినా సరే అందాలొలికేటువంటి మోము అనేటువంటి దాన్ని ఎందుకు రాశారంటే, భవిష్యత్తులో బాబా అందాలొలికేటువంటి ఆ మోముతో మనల్ని ఆనందపరుస్తారు అనడానికి హేమాడ్ పంత్ చేత వారు ముందుగానే రాయించుకున్నారనేటువంటిది చాలా సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. సచిన్ చెప్పాడు, బాబా దగ్గర ఇంకా అవకాశం వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా అందమైనటువంటి ప్రకృతినో లేకపోతే వర్షాకాలంలో ఏదైనా పచ్చదనాన్నో నేను షూట్ చేసేటువంటి వాడిని ఇంతకుముందు, కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కెమెరా పట్టుకొని ఆ లెన్సులతోటి ఎంత అందమైన ప్రకృతిని చూసినా, ఎంత అందమైన పక్షుల్ని చూసినా, ఎంత అందమైనటువంటి స్త్రీని చూసినా, అసలు బాబా ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే కదా అని చెప్పి అనిపిస్తున్నాయట. ఇది మనం బాబా పట్ల పెంచుకునేటువంటి ప్రేమను బట్టి మన భావం ఉంటుంది. అందుకనే అనుకున్నానంట, ఇంకా నేను వేరే ఏ ఫోటోలు తీయకూడదు, జగత్తులోనే అత్యంత అందమైన ప్రకాశవంతమైనటువంటి ఆ దివ్యమంగళ రూపాన్ని నేను ఫొటోస్ తీసిన తర్వాత ఇంకా వేరే దాన్ని తీయకూడదు అనేటువంటి నిశ్చయానికి వచ్చాడట. ఇలా ఫోటోగ్రాఫర్గా ఒక సంవత్సరం విధులు నిర్వహించిన తర్వాత సచిన్కు ఒక పెద్ద సమస్య వచ్చింది.
డ్యూటీలో ఉండగా కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వచ్చింది. సాయినాథ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు చూసి కొద్దిసేపు వెయిట్ చేయండి అని అన్నారట. ఆ భరించలేనటువంటి నొప్పితోటి బెంచ్ పైన పడుకొని ఉంటే ఎవరో ఒక డాక్టర్, అసలు పరిచయం లేనటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళ అన్నతో అంటారట, ఏమైంది అంటే కడుపులో చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే, ఆ రోజు సంస్థాన హాస్పిటల్లో సీటీ లేదు, మీరు అర్జెంటుగా కోపర్గావ్ వెళ్ళి సీటీ చేయించుకోండి అని చెప్పారట. వెళ్ళి అక్కడ సీటీ చేయిస్తే కడుపులో 2 పేగులు కూడా మెలిపడిపోయి ఉన్నాయట. డాక్టర్లు చూసి ఇమీడియట్లీ ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం అని చెప్పారట. ఎవరూ లేరు, వారి బ్రదర్ ఒకరే ఉన్నారు, కుటుంబంలో ఎవరికీ తెలియదు. ఆ క్షణాన బాబాని అడిగారట, బాబా ఇచ్చినట్టే ఇచ్చి అవకాశం నన్ను తీసుకెళ్ళిపోతున్నావా? నా వల్ల కాదు, ఇది కష్టం. ఆ పేగులు మెలిబడిపోయినప్పుడు ఆపరేషన్ జరగాలంటే మళ్ళీ నీ సేవకు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అసలు వస్తానో రానో అని చెప్పి బాబాని ప్రార్థించి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారట. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. కేవలము వారం రోజుల తర్వాత డాక్టర్ నువ్వు డ్యూటీకి వెళ్ళొచ్చు అని చెప్పారట. కేవలం బరువులు మాత్రం ఎత్తకూడదు అని చెప్పి. బాబా ఎంత చాకచక్యంగా ఉంది, బరువులు ఎత్తే పని లేదు అక్కడ. కెమెరా వచ్చేసి 500 గ్రాములు ఉంటుంది, లేకపోతే ఒక 700 గ్రాములు ఉంటుంది. తర్వాత డ్యూటీలోకి వచ్చినటువంటి మొదటి రోజు బాబా యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తుంటే కళ్ళన్నీ బ్లర్ అయిపోతున్నాయట. చాలా రోజుల తర్వాత ఫోటో తీయడానికి వచ్చాడు కదా, కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఊరుతూ ఉన్నాయట. దాంతో బాబా అస్సలు కనబడట్లేదట. మళ్ళీ కెమెరా పక్కన పెట్టి కళ్ళు దూర్చుకొని వచ్చి బాబా చిత్రపటాన్ని వైడ్ యాంగిల్లో తీసేటప్పుడు బాబా పక్కన ఆ రోజు సీటీ చేయించుకోమని చెప్పారే, ఆ డాక్టర్ నిలబడి ఉన్నటువంటి దృశ్యం తనకు కనిపించిందట. మరలా కెమెరా పక్కన పెట్టి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. అప్పుడు తనకు అర్థమైంది, బాబా నేను అడగకపోయినా, అప్పటికేం అడగలే బాబాను, అడగకపోయినా వారు ఒక డాక్టర్ రూపంలో వచ్చి అక్కడ సాయినాథ్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు మామూలు కడుపు నొప్పి అనుకున్నారు, ట్యాబ్లెట్ ఇచ్చారు, అక్కడ పడుకోబెట్టారు. కానీ అసలు విషయం బాబాకు తెలుసు కదా. అందుకనే బాబా ఆ డాక్టర్ రూపంలో వచ్చి అసలు వీరు అడగలేరు, వీరు అన్న అడగలేదు, అబ్బాయి సచిన్ అడగలేదు. కానీ అతని యొక్క మందుల చీటీ చూసి మీరు ఎందుకైనా మంచిది సీటీ చేయించుకోండి అని చెప్పారు. ఆయన చెప్పకపోయి ఉంటే అలా కడుపులో అన్నీ మెలిపడిపోయి పేగులన్నీ మరణించేటువంటి పెద్ద ప్రమాదం ఉంది ఆ రోజు. ఆ ప్రమాదాన్ని తప్పియడానికి ఆ డాక్టర్ రూపంలో బాబా వచ్చి నువ్వు సీటీ చేయించుకో అని చెప్పి పంపించారు. సచిన్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఈ సచిన్ అనేటువంటి ప్రాణం ఉన్నంత వరకు కూడా బాబా సేవలోనే అది గడవాలి. పోయేటువంటి ప్రాణం బాబా కాపాడాడు, నాకు ఎక్కువ ఆయుష్ అవసరం లేదు. బాబా యొక్క ఫోటోలు తీస్తూ నా సర్వీస్ చివరి రోజు ఇక్కడే కుప్పకూలిపోయినా పర్వాలేదు అని అంటాడు. ఆ తర్వాత నాకు అవకాశం ఉండదు కదా, ఇన్ని సంవత్సరాలు వారి దివ్యమంగళ రూపాన్ని నేను చిత్రీకరిస్తున్నాను కదా, వారి దివ్యమంగళ రూపం చిత్రీకరించినటువంటి రోజు అది వ్యర్థమని నేను చెప్పి భావిస్తాను అని చెప్పి అబ్బాయి చెప్పారు. కేవలం ఒక సచిన్ విషయంలోనే కాదు, బాబా దగ్గర సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంది. ఒక షిర్డీ సంస్థానంలోనే కాదు, ఒక మందిరం నిర్వహించేటువంటి వారే కావచ్చు, సత్సంగాలు చెప్పేటువంటి వారే కావచ్చు, ఒక కమిట్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళలో వస్తుంది. లేకపోతే ఈరోజు బాబా సత్సంగాలు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది నాకు తెలుసు, ఎవరు కూడా డబ్బులు ఆశించి సత్సంగాలు చెప్పరు. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సత్సంగం అంటే ఆ సత్సంగాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు? బాబా పైన ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం, కమిట్మెంటు. బాబా ఎవరిని పడితే వారిని అడ్డగోలుగా తన వద్దకు లాక్కోరు. ఎవరికైతే నిబద్ధత, కమిట్మెంట్ ఉంటుందో వారిని మాత్రమే తన వద్దకు రప్పించుకుంటారు. చూడండి, సంస్థానంలో ఫొటోస్ తీసేటువంటి కెమెరామెన్ వెళ్ళిపోతారనేటువంటి విషయం అధికారులకు తెలియదు, కానీ బాబాకు తెలుసు. అందుకనే ఈ అబ్బాయిని 2022లో పిఆర్ఓ సెక్షన్కు ట్రాన్స్ఫర్ చేయించి వెంటనే రీప్లేస్ చేయించాడు కదా. అట్లా బాబా యొక్క ప్రణాళిక వేరే ఉంటుంది. కాకపోతే బాబా మనల్ని ఎంపిక చేసుకోవాలంటే ఖచ్చితంగా మనలో నిబద్ధత ఉండాలి. చాలామంది అనుకుంటారు, అరే వీళ్ళకి భలే అవకాశం వచ్చిందే, బాబా సేవ చేసేటువంటి అవకాశం. చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు మన వాళ్ళు, బా మీరు ఎంత అదృష్టవంతులండి, అసలు షిరిడి బాబా వారి యొక్క సమాధి ప్రాంగణంలో ఉండి మీరు షూట్ చేస్తూ ఉంటారు, అక్కడ మాట్లాడుతూ ఉంటారు అని అంటారు. ఇది ఊరికేనే వచ్చినటువంటిది కాదు, కొన్ని సంవత్సరాల తపన, కొన్ని సంవత్సరాలుగా బాబా పట్ల ఉన్నటువంటి నిబద్ధత, వారి పట్ల చూపెట్టినటువంటి నిజాయితీ,
ఇవన్నీ కూడా బాబా చూస్తాడు. బాబా ఎప్పుడు కూడా ఎవరిని వెంటనే అందలాన్ని ఎక్కించరు. మెట్లు ఎక్కిస్తూ ఎక్కేటువంటి క్రమంలో మన నిజాయితీని, నిబద్ధతను పరీక్షిస్తూ అందలం ఎక్కిస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. సంస్థాన్లో పనిచేసేటువంటి చాలామంది కూడా ఈరోజు సంస్థాన్లో సమాధి మందిర ప్రాంగణ టెంపుల్ ఇన్ఛార్జిగా ఒక ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసరు ఒకేసారి ఆఫీసర్ కాలేదు. 30 సంవత్సరాలుగా ఒక కర్మచారి నుండి అకౌంట్స్ అనేక విభాగాల్లో పనిచేస్తూ అతని యొక్క పని నిబద్ధత ఈరోజు రిటైర్మెంట్ సమయంలో సమాధి మందిరంలో టెంపుల్ ఇన్ఛార్జిగా, టెంపుల్ ఆఫీసర్గా నియమింపజేయబడ్డది. బాబా ఒకరిని ఎంపిక చేసుకునే ముందు చాలా రకాలైనటువంటి క్వాలిటీస్ బాబా చూస్తారు. బాబా వద్దకు వెళ్ళేటువంటి మనం కూడా అనేక మంది అనేక రకాలుగా ఆశిస్తూ వెళ్తూ ఉంటాం. లోకం తీరు ప్రకారం మనం ఏమనుకుంటామంటే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు సుఖంగా ఉంటారు, వారికి ఏ బాధ ఉండదు అని అనుకుంటారు. మరి వాళ్ళు ఎందుకు శ్రీ సాయిబాబా దగ్గరికి, ఇతర దైవాల దగ్గరికి ఎందుకు వెళ్తారు? అన్నీ ఉన్నాయి కదా, భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కారు ఇచ్చాడు, హాడీ కారులో తిరుగుతున్నారు. బిఎండబ్ల్యూలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. 100 కోట్ల ఇండస్ట్రీ టర్నోవర్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. నీతు అంబానీ లాంటి వారు, అంబానీ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు, వీళ్ళు కూడా శ్రీ సాయిబాబా దగ్గరికి వస్తూ ఉంటారు కదా. వారికి ఏం తక్కువ? వారు కోరుకున్నది ఏదైనా వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చి పడుతుంది కదా. ఎందుకోసం వారి దగ్గరికి వస్తారు? చాలా సందర్భాల్లో నేను గమనిస్తూ ఉంటాను. కొన్ని లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళను హారతి సమయంలో బాబా ముందు నిలబెడతారు, బాబాకు దగ్గరగా నిలబెడతారు. ఈవెన్ అనేక మంది మంత్రులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, అంబానీ కుటుంబ సభ్యులు, ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేకంగా బాబా ముందు నిలబెడతారు. చాలా సందర్భాల్లో నేను గమనిస్తాను. అక్కడ నిలబడ్డటువంటి వారి యొక్క నయనాల్లో ఆనంద బాష్పాలు, ఆ కన్నీరు బాబాను చూస్తూ హారతి పాడుతూ ఆ కన్నీరు ఉబికి వస్తుంది. చాలా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి ఏం తక్కువైందని? మంచి నగలున్నాయి, మంచి ఆస్తి ఉంది, సమాజంలో పలుకుబడి ఉంది. ఎందుకు బాబాను చూడగానే హారతి సమయంలో ఎందుకు వాళ్ళకి ఆ కన్నీరు వస్తుంది? వాళ్ళకి అడగాల్సినటువంటి అవసరం లేదు, సమృద్ధిగా ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే సాయిబాబా యొక్క గొప్పతనమే అది. బాబా ఉన్నవారికి లేనివారికి అందరూ కూడా పొందలేనటువంటి ఒక దాన్ని ఇస్తారు. అదే తృప్తి. అక్కడ నిలబడ్డటువంటి వాళ్లకు తమ కార్యాలయాల్లో లేకపోతే విమాన ప్రయాణాల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, బిఎండబ్ల్యూ, ఆడి లాంటి కార్లలో సుఖంగా కూర్చునేటువంటి వారు, కార్యాలయాల్లో మంచి రివాల్వింగ్ చైర్లలో ఎటువంటి ఇబ్బంది, వెన్నుపోసుకు ఇబ్బంది లేనటువంటి కుర్చీల్లో కూర్చున్నటువంటి వారు బాబా ముందు వచ్చి హారతి సమయంలో ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు బాబాను అలా చూస్తూ ఉంటే వాళ్లకు ఏమీ లేదు, వాళ్ళు ఏమి కోల్పోయారు అనేటువంటి జ్ఞానోదయం అక్కడ కలుగుతుంది. ఏం కోల్పోతారు? డబ్బు ఉంది, డబ్బు కోల్పోలేదు. స్థితి ఉంది, స్థితిని కోల్పోలేదు. దేన్ని కోల్పోయారంటే బాబా అద్భుతమైనటువంటి పాఠం చెప్తారు. చూసావా, ఇక్కడ నిలబడి ఉంటే నీ మనస్సు ఎంత శాంతిగా ఉందో, ఈ సిరి సంపదలు, ఈ డబ్బు, హోదా శాంతిని ఇవ్వలేవు. నా స్మరణలో ఉండు, నా సహచర్యంలో ఉండు, నువ్వు ఆత్మతృప్తితో ఉండి నీకున్నటువంటి సంపదను, హోదాను తృప్తిగా అనుభవించగలుగుతావు. అసలైనటువంటి తృప్తిని పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అనేటువంటిది శ్రీ సాయిబాబా యొక్క మోమును నిశితంగా తిలికిస్తే ప్రతి హృదయానికి ఇదే తాకుతుంది. అందుకనే కోటీశ్వరులైనా సరే బాబా ముందు నిలబడి ఆనంద బాష్పాలు గారుస్తారు. హృదయంలో దాగి గూడు కట్టుకున్నటువంటి బాధంతా కూడా, ఆనందమంతా కూడా అందులో నుంచి బయటికి వస్తుంది. ఇక సాధారణ జనులు కూడా ఎందుకు బాబాను చూడగానే నయనాలు వర్షిస్తాయి వారి? ఎందుకనంటే బాబా నువ్వు ఉన్నావు అనేటువంటి ధైర్యంతో మేము బ్రతుకుతున్నాం, నువ్వు జీవితంలో మాకు చేసినటువంటి మేలును మేము మర్చిపోము అని చెప్పి బాబాను చూడగానే హృదయంలో ఉన్నటువంటి ప్రేమధార కన్నీటి ద్వారా కారుతుంది. అది ఆ దివ్యమంగళ రూపానికి ఉన్నటువంటి గొప్ప శక్తి. బాబా తన భక్తుల్ని ఎంత మైమర్పిస్తారంటే, ఔరంగాబాద్లో ఒక షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్లో మరాఠీకి చెందినటువంటి ఒక ప్రఖ్యాత నటుడు అందులో నటిస్తూ ఉన్నారు. అతను బాబాకు భక్తుడు.
అక్కడ షూటింగ్ జరుగుతుంది కాబట్టి షిరిడీలో ఉన్నటువంటి బాబాను దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ప్రొడ్యూసరు ఒక వాహనాన్ని పెడితే అందులో షిరిడీకి ఉదయాన్నే వస్తారు. ఉదయాన్నే షిరిడీకి వచ్చి మద్రాస్ హోటల్ పక్కన ఉన్నటువంటి హోటల్లో బస చేస్తారు. ఉదయాన్నే టిఫిన్ తినడానికి అక్కడికి వచ్చినప్పుడు తను ఆ అయ్యర్ను ఒక విషయం అడుగుతారు. నా గ్లాసు అద్దాల యొక్క స్క్రూ ఊడిపోయింది, ఇక్కడ ఎక్కడ పెడతారంటే అయ్యర్ అంటాడు, ఇప్పుడు ఇంత పొద్దున్నే ఎవరు తెరవరు, కాబట్టి మీరు మామూలుగా దర్శనానికి వెళ్ళరండి అని అంటారు. టిఫిన్ చేసి దర్శనానికి వెళ్తున్న సమయంలో అద్దాలు కింద పడతాయి కౌంటర్ దగ్గర. అది చూడకుండా అతను వెళ్ళిపోతాడు. సరే పనివాడు తీసి అయ్యర్కి ఇస్తారు. అయ్యర్ ఏం చేస్తారు, అక్కడ లోకల్ అతను కాబట్టి, నువ్వు ఈ అద్దాలు తీసుకెళ్ళి అతను అద్దాలు రిపేర్ చేసేటువంటి వారి ఇంటికి వెళ్ళి ఈ స్క్రూ ఫిట్ చేసి ఇవ్వమని చెప్పు అని అంటారు. అయ్యర్ హోటల్ నుంచి సర్వర్ వెళ్ళగానే అయ్యర్ పంపించాడు. అయ్యర్ పట్ల గొప్ప భక్తి గౌరవం ఉంటుంది అందరికీ. ఎందుకంటే బాబాకు ఉదయాన్నే మంగళ స్నానానికి దాదాపు 60-70 సంవత్సరాలుగా వారే ఉదయాన్నే వేడి నీరు అందిస్తారు కాబట్టి వారంటే చాలామందికి గౌరవం. అక్కడ బాబా అయ్యర్ అంటారు వారిని. బాబా అయ్యర్ పంపించాడు కాబట్టి వెంటనే షాప్కి వెళ్ళేసి దాన్ని రిపేర్ చేసేసి తీసుకొచ్చి అయ్యర్ షాప్లో ఇచ్చేస్తారు. ఆ సినిమా నటుడు దర్శనానికి వెళ్ళేసి అయ్యర్ హోటల్ దగ్గరికి రాగానే, మీ అద్దాలు పడిపోయాయి, నేను తీసి ఆ స్క్రూ వేయడానికి పంపించాను, ఇప్పుడు సిద్ధమయ్యాయి అని అన్నారు. ఆ సినీ నటుడు దర్శనానికి వెళ్ళాడు కానీ తన మనసంతా కూడా ఆ అద్దాల పైనే, చాలా కాస్ట్లీ అద్దాలు సినిమా వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ సన్ గ్లాసెస్, ఎందుకంటే అది లేకపోతే షూటింగ్ సమయంలో ఆ వేడి సమయంలో కళ్ళన్నీ స్టెయిన్ అవుతాయి. ఇప్పుడు ఔరంగాబాద్లో కూడా ఎక్కడ కూడా అవి దొరకవు. వేరే కొత్త సెట్ కొందామంటే ముంబై పంపించాలి. ముంబై నుంచి రావాలంటే కనీసం 1-2 రోజులు పడుతుంది. షూటింగ్ ఇంకో 1 వారం రోజులు ఉంది. బాబా దర్శనానికి వెళ్ళినా సరే ఇదే దిగులుంది. వచ్చేసరికి అద్దాలను సెట్ చేసేసి స్క్రూ సెట్ చేసేసి ఉండేసరికి ఆ నటుడికి ఆశ్చర్యం కలుగుతుంది. కలిగి బాబా అయ్యర్ని అడుగుతాడు, అయ్యర్ మరొక్కసారి బాబా దర్శనానికి పంపిస్తారా అని అడుగుతారు. వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి అయ్యర్ తన సరాసరి తీసుకెళ్ళి సమాధి మందిరంలో దర్శనం చేయిస్తారు. సమాధి మందిరంలోకి వెళ్ళిన తర్వాత అతనిలో భావావేశం వచ్చేసి అసలు కన్నీరు ఆగట్లేదు. అయ్యర్ అడుగుతారు, ఎందుకు మీరంతా భావోద్వేగానికి లోనవుతున్నారంటే, ఆయన దర్శనానికి వెళ్ళి ఆయనను తృప్తిగా చూడకుండా నా ధ్యాసంతా కళ్ళద్దాలపైనే, దాన్ని గమనించినటువంటి బాబా నేను దర్శనం ముగించుకొని వెళ్ళేలోపు, మామూలుగా అయితే బాబా నా పైన నారాజు కావాలి, కోపగించుకోవాలి, ఎందుకు వీడంత దూరం నుంచి వచ్చి నా ధ్యాసలో లేకుండా నా దర్శనంతో తృప్తి పడకుండా అద్దాల గురించి ఆలోచిస్తున్నాడే అని చెప్పి. కానీ బాబా ఆ విధంగా యోచించలేదు, నన్ను తప్పుపట్టలేదు. పట్టకపోగా దేని గురించి అయితే నేను ఆలోచిస్తున్నానో దాన్ని సవరించి ఇచ్చారు. ఎందుకంటే మీరు చెప్పారు షిరిడీలో 10 గంటలకు కానీ 10:30 తర్వాత కానీ షాపులు తెరవరని చెప్పి. నేను ఆశ వదిలేసుకున్నాను, అద్దాలు పడిపోయిన వాటిని వదిలేస్తాను ఇంక వద్దని చెప్పి. ఎందుకంటే స్క్రూ పోయిన తర్వాత దాన్ని ఏం చేసుకోవాలి, అందుకని అద్దాలు పడిపోయిన విషయం నాకు తెలుసు. అయినా సరే బాబా నా మనసులో ఉన్నటువంటి దిగులను అర్థం చేసుకొని నేను దర్శనం నుంచి బయటికి వచ్చేసరికి 8 గంటలకల్లా మీరు అద్దాలను సరిచేసి పెట్టారే, ఇది బాబా లీల కాకపోతే ఏమిటి. అందుకనే అప్పుడు తృప్తి లేదు దర్శనంలో, సంతృప్తిగా మరొకసారి బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని దర్శనం చేయించమని చెప్పి అడిగాను అని అంటారు. అంటే బాబా యొక్క ఔదార్యం చూడండి. బాబా మనం ఏదైనా తప్పు చేస్తే సాధారణంగా కోపగించుకోరు. ఆ సినీ నటుడికి ఆ అద్దాలు అవసరం నిజంగా కూడా. ఎండల్లో పనిచేసినప్పుడు మంచి ఎండాకాలం సమయంలో అది లేకపోతే షూటింగ్ సమయంలో కళ్ళన్నీ కూడా ఎర్రబారి ఇబ్బంది కలుగుతుంది. బాబా ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా గుర్తిస్తారు. అందుకనే అతను వచ్చి మనస్సును తన పైన లగ్నం చేయకున్నా, తన మనసంతా అద్దాలపైన ఉన్నా సరే బాబా ఏమీ చిన్నబుచ్చుకోలేదు, తప్పుపట్టలేదు. పైగా అతని అద్దాలను రిపేర్ చేయించి అతను వచ్చేసరికి రెడీ పెట్టారు అక్కడ. బాబా యొక్క అపూర్వమైనటువంటి లీలలు చాలా అద్భుతమైనటువంటివి. నిజంగా ఆ లీలలను వింటూ ఉంటే మనస్సు పులకరించిపోతూ ఉంటుంది, సమయం తెలియదు. ఈ శ్రావణ మాసంలో బాబా మనకు 2 అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఇచ్చారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా మన జీవన సంవిధానానికి శ్రీ సాయి సచ్చరిత ఏ విధంగా ఉపయోగపడుతుంది,
మన జీవితాలను ప్రభావితం చేయడానికి కారణం ఏమిటి? సచ్చరిత. అందుకనే శ్రావణ మాసం సందర్భంగా సచ్చరిత మన జీవన వికాసం అనేటువంటి శీర్షికతోటి ఈ శ్రావణ మాసం అంతా కూడా సచ్చరితను ఒక కొత్త కోణంలో మనం ఆవిష్కరించుకుందాం. రెండవది, ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ సాయి టీవీ 11 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది శ్రావణ పౌర్ణమికి. ఈ రెండు కూడా ఈ శ్రావణ మాసంలో బాబా మనకిస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పర్వదినం. ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో సచ్చరితను ఆస్వాదిస్తూ ఈ పవిత్ర శ్రావణ మాసంలో ఏ కార్యక్రమాలైతే, ఏ నోములైతే, ఏ వ్రతాలైతే, ఏ సాధన అయితే చేస్తే వచ్చేటువంటి పుణ్యాన్ని కేవలం వారి కథాశ్రవణం ద్వారా మనకు కలిగిస్తారు. దాన్ని మనందరం ఆస్వాదిద్దాం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.